డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. బొకేలకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఎంపీలు బాలశౌరి, ఉదయ్. కూరగాయలు తీసుకువస్తే అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బొకేలకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఎంపీలు బాలశౌరి, ఉదయ్. కూరగాయలు తీసుకొస్తే అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇట్స్ అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్ నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తా ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి అయినా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ అన్నా ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇవ్వని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ ఒకటి. ఏదైనా చేయగలిగితే, నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం సార్ ఇవన్నీ ఏం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో వినూత్న నిర్ణయాన్ని తీసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఉపయోగపడే వస్తువులు తీసుకురావాలని పిలుపునిచ్చారు. బొకేలకు బదులుగా కూరగాయల బుట్టను బహుకరించారు ఎంపీలు బాలశౌరి, ఉదయ్. కూరగాయలు తీసుకొస్తే అనాథ ఆశ్రమాలకు ఉపయోగపడతాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఎలా చూడాలి? బొకేలకు బదులుగా కూరగాయలు, ప్రజలకు ఉపయోగపడే వస్తువులు బహుకరిస్తే తను సంతోషిస్తానని, వాటిని అనాథాశ్రమాలకు, ప్రజలకు ఉపయోగపడేలా కూడా వాటిని ఉపయోగిద్దామంటూ కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి, మీరేమంటారు? సాంబశివరావు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూడాలి? బొకేలు, విగ్రహాలు, శాలువాలు తీసుకురావద్దు, వాటి బదులుగా ప్రజలకి ఉపయోగపడేటువంటి వస్తువులు తీసుకువస్తే అవి వాళ్ళకి చేరవేసేలా కూడా ఏర్పాట్లు చేద్దాం అంటూ కూడా ఒక రకంగా ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి?
చందు మనం చూసినట్లయితే నిన్న సాయంత్రం ఏదైతే ఉందో సాయంత్రం సమయంలో ఏదైతే జనసేన పార్టీ తరఫున గెలిచినటువంటి ఇరువురు ఎమ్మెల్యేలు అటు బాలసోరి కావచ్చు, ఇటు ఈయన కావచ్చు, కాకినాడ ఎంపీ కావచ్చు, ఇరువురు కూడా పవన్ కళ్యాణ్ కలిసేందుకు రావడం అనేది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగత కార్యదర్శి పిఆర్ ప్రసాద్ గారు కూడా అక్కడ ఉండడంతో ముగ్గురు కూడా పవన్ తో కలిసి ముచ్చరించిన పరిస్థితి. ఇదే సమయంలో వినూత్నంగా ఇరువురు ఎంపీలు కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఒక కూరగాయల్ని ఒక బుట్టలో పెట్టి తీసుకురావడం అనేది ఆకర్షించదగ్గ విషయంగా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజలందరూ కూడా చర్చిస్తున్నటువంటి విషయం. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బుక్కే బదులు వారు ఏం చేశారంటే వాళ్ళందరూ కూడా ఒక కొన్ని కూరగాయలు కొని ఒక మంచి బుట్టలో పెట్టి పవన్ కళ్యాణ్ కి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పవన్ కళ్యాణ్ ఆ గిఫ్ట్ ఏదైతే బుక్కే బదులు బుట్టలో కూరగాయలు ఇవ్వడం ఏదైతుందో అది మంచిగా ఆకర్షించడం జరిగింది. వెంటనే పవన్ కళ్యాణ్ హరిప్రసాద్ చూడడం తోటి అంటే ఇక మీదట పవన్ కళ్యాణ్ కలవడానికి వచ్చేవారు కావచ్చు, పార్టీలో ఎవరిని కలవడానికి వచ్చేవారైనా సరే బుక్కేలు, శాలువాలు, విగ్రహాలు ఇతర ఏవి కూడా తీసుకురాకుండా కూరగాయలు కనుక తీసుకొచ్చినట్లయితే కనుక అది అనాథాశ్రమాలకు ఇవ్వడానికి, లేదా త్వరలో ప్రారంభించబోతున్నటువంటి అన్న క్యాంటీన్లు, డొక్కా సీతమ్మ ఏదైతే ఉన్నాయో ఆ క్యాంటీన్లు వాటికి పంపించినట్లయితే కనుక అది అనాథాశ్రమాలు కానీ ఇటు ఈ సంస్థలు కానీ పంపించినట్లయితే కనుక ప్రజలకి కడుపు నింపడానికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కనులకు ఇంపుగా కాకుండా కడుపు నింపేందుకు తెస్తే బాగుంటుంది అని ఆయన పవన్ కళ్యాణ్ చూడడంతో దానిపైన ఏదైతే ఉందో అటు ఫ్యాన్స్ కావచ్చు, ఇటు ప్రజలందరూ కూడా హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అటు అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగా ఉండటం అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అదే క్రమంలో రాత్రి జరిగినటువంటి ఈ సంఘటన కూడా మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. దీనిపైన మాత్రం ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.